స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? ఎందుకని మాటలు చెప్తున్నానంటే, దేవుడితో ఎవరు సహవాసం చేస్తారో, దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నిస్తారో వారందరితో ఆయన సన్నిహితంగా ఉండి వారిని బలపరుస్తారని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటనంటే, ఈ దినం ఉదయాన్నే నీ పరిస్థితి దయనీయంగా ఉండొచ్చు, మరి చాలా చిన్నగా నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు. ఇదియు దేవుని చిత్తమే అని నువ్వు గ్రహించగలిగితే, యోబు పరిస్థితిని ఒకసారి విచారణ చేయగలిగితే, యోబు ఎంతో ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు. అయితే మరి దేవుని చిత్తం మేరకు మరి దుష్టుడు యోబు కలిగినదంతయు తొలగిస్తాడు. తొలగిస్తే మరి 6వ వచనం ఒకసారి చదవడానికి ప్రయత్నించేద్దాం. నీవు పవిత్రుడువై యథార్థవంతుడు అయిన ఎడల నిశ్చయం ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. అంటే మన పరిస్థితి ఏ స్థితిలో ఉన్నా సరే, మనము యథార్థతగా ఉండగలిగితే, నీతిగా జీవించగలిగితే, దేవుడు మన యందు ఆనందించగలిగితే, ఆయన మనపై దృష్టి నుంచి మన నివాస స్థలాన్ని వర్ధిల్లజేస్తానంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నా సరే నువ్వు భయపడకు, కృంగిపోకు, మరి విశ్వాసంలో ఆత్మీయతలో పడిపోవద్దు. విశ్వాసం కలిగి నా దేవుడు ఉన్నాడు అని ఒకవేళ నువ్వు జీవించగలిగి విశ్వసించి నీ ఆత్మీయ జీవితాన్ని, ఈ లోకంలో నీ ప్రయాణాన్ని కొనసాగించగలిగితే, నీ మొదట ఈ స్థితి నీ మొదట కొద్దిగా ఉన్నా సరే, అంటే నీ జీవితం ముట్టించే లోపు నిన్ను మహాభివృద్ధి పొందిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నీ పరిస్థితిని బట్టి నువ్వు తొందరపడొద్దని తెలియజేస్తూ, ఈ వాగ్దానం నీకోసమైన గుర్తెరిగి ప్రార్థన చేయాలని తెలియజేస్తూ, దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలయ స్తుతులు. ఎంతమంది ప్రజలు వారికి ఉన్న స్థితిని బట్టి, వారికి కలిగిన పరిస్థితిని బట్టి, వారికి కలిగిన వ్యాధులను బట్టి, వారికి కలిగిన బలహీనతలు, శోధనలను బట్టి, నిందలను బట్టి, నైనా వారికి ఎదురవుతున్న పోరాటాలను బట్టి కృంగిపోతున్నారు, విసిగిపోతున్నారు నా తండ్రి. వారి యొక్క హృదయాలను చిన్నబుచ్చుకుంటున్నారు. వారందరినీ మీరు కనికరించమని, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చని దినం సజీవ లెక్కలో ఉంచో. మరొక నెలను బహుమానం కింద ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఈ మే నెల ఈ ప్రారంభ దినాన్ని నేను స్తుతిస్తున్నారో, ఈ దినం వారి స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ వారిని మహాభివృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యలు ఉన్నా యేసుక్రీస్తున్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా భారత్ పాకిస్తాన్ సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, ఇరు దేశాలకి శాంతి సమాధానాన్ని దయచేయమని, నీ కాపుదల ఉంచమని, అలాగే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఈ అన్ని చోట్ల యుద్ధాలు ప్రభా సమాధానపరచమని, శాంతిని దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు పుట్టినరోజు జరిపించుకుంటున్నారో నీ బిడ్డలను దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. అనేకమైన పెళ్లి రోజులు పుట్టినరోజు చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుడు, ప్రభు మన అందరినీ బలపరిచినందుకు ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడదాం. మరి మరొక నెలను దేవుడు బహుమానం కింద ఇచ్చినందుకు ఆయన స్తుతిద్దాం. ఈ నెలంతయు దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.